హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం ఆగస్ట్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్ గురించి చూద్దాం. అందులో మొదటిది వచ్చేసరికి 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంబంధించినటువంటిది. సో ఇది ఏం చేస్తుంది? ఆర్టికల్ 75కి సవరణని ప్రతిపాదిస్తుంది. ఆర్టికల్ 75 ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళు లోక్సభకి రెస్పాన్సిబుల్ అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నటువంటిది చెప్తుంది. అయితే దీని ప్రకారం ఏంటి అంటే, ఎవరైతే ఎంపీస్ ఉంటారో వాళ్ళలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని 1 నెల రోజుల పాటు జైలు శిక్షను అనుభవిస్తారో ఎవరైతే వాళ్ళ యొక్క పదవిని కోల్పోతారనమాట. దానికి సంబంధించి ఈ బిల్లు. సో ఇది బాగా కాంట్రవర్సీ అయిందనమాట. ఎందుకని అంటే 30 రోజులకు పైగా నిర్బంధిస్తే వాళ్ళ యొక్క పదవుల్ని కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నంతకాలం ఆయన రిజైన్ చేయడానికి ఒప్పుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత ఆయన వేరే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి అప్పుడు రిజైన్ చేశారు. సో అలా రిజైన్ చేయకుండా జైల్లో నుంచే పరిపాలన సాగించడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. సో మన డెమోక్రసీని అప్హోల్డ్ చేయటం కోసం ఎవరైతే 30 రోజులకు పైగా నిర్బంధించబడతారో వాళ్ళ యొక్క పదవుల్ని కోల్పోతారు. వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే వాళ్ళని చేర్చుకోవచ్చు అనమాట. అయితే ఎలాంటి కేసెస్లో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అంటే, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడగలిగినటువంటి కేసెస్లో ఒకవేళ 30 రోజులకు పైగా నిర్బంధించబడితే వాళ్ళు అలాంటి కేసెస్లో వాళ్ళ యొక్క పదవుల్ని కోల్పోతారనమాట. సో ఇదిగో చూడండి, 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించబడే కేసులకి ఇది వర్తిస్తుంది. అయితే రాజ్యాంగ నైతికతని అంటే కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ని కాపాడటం లక్ష్యంగా ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే నిర్బంధించబడినటువంటి నాయకులు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడటం కోసం ఉద్దేశించబడినటువంటిదే ఈ బిల్లు. మరి సమీక్ష కోసం ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించబడింది. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చేటటువంటి సమావేశాల్లో మళ్ళీ లోక్సభలో దీని గురించి చర్చ అన్నటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, లిపు లేక్ పాస్ వివాదానికి సంబంధించి. అయితే లిపు లేక్ పాస్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే, నేపాల్ టెరిటరీలో ఉంది అన్నట్టుగా నేపాల్ క్లెయిమ్ చేస్తుంది. లేదు, ఇది టిబెట్కి బార్డర్లో ఉంది అన్నట్టుగా చైనా అంటుంది. ఇది మా భారతదేశానికి సంబంధించినటువంటిది అన్నట్టుగా మన భారతదేశ మ్యాప్లో చూపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ భారత్కి నేపాల్కి మధ్య వివాదంగా ఈ లిపు లేక్ పాస్ అన్నటువంటిది ఉంది. అయితే ఇప్పుడు చైనా ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే, రీసెంట్గా చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ మన భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ లిపు లేక్ పాస్ ద్వారా మనం ట్రేడ్ చేసుకోవాలి అన్నట్టుగా 2015లోనే ఒక ఒప్పందం కుదిరిందనమాట. అయితే నేపాల్ దానికి అడ్డగించింది. ఎందుకని? మా టెరిటరీలో ఉండేటటువంటి ప్రాంతం ద్వారా మీరెందుకు ట్రేడ్ చేస్తారు? ఒకవేళ ట్రేడ్ చేసుకోవాలంటే నా పర్మిషన్ అన్నటువంటిది ఉండాలి కదా అనేసి. సో అప్పుడు ఆ టాక్స్ని రెజ్యూమ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ అన్నటువంటిది లిపు లేక్ పాస్ ద్వారా జరపాలి అన్నట్టుగా 2 దేశాలు, ఇటు చైనా ఇటు భారతదేశం నిర్ణయించాయన్నమాట. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది తెర మీదకి వచ్చింది. మరి ఇక్కడ చూడండి, నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కాలాపాని, లింపియాదురా మరియు లిపు లేక్ ఈ 3 ప్రాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్. నేపాల్కి మరియు భారతదేశానికి మధ్య కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఇవన్నమాట. కాలాపాని, లింపియాదురా మరియు లిపు లేక్ ఈ 3 మావి అనేసి మన భారతదేశం అంటుంది. కాదు, మావి అన్నట్టుగా నేపాల్ అంటుంది. అయితే మన భారతదేశం ఏం చేసింది అంటే, 2019వ సంవత్సరంలో ఒక మ్యాప్ని రిలీజ్ చేసిందనమాట. ఏమని? ఈ 3 ప్రాంతాలు మావి అన్నట్టుగా మ్యాప్ని రిలీజ్ చేసింది. అయితే దానికి అగెనెస్ట్గా 2020వ సంవత్సరంలో నేపాల్ ఏం చేసింది? లేదు, ఈ 3 ప్రాంతాలు కూడా మావి అన్నట్టుగా మ్యాప్ని రిలీజ్ చేసింది. అయితే రెండింటి మధ్య ఇప్పుడు భారతదేశానికి నేపాల్కి వివాదం అన్నటువంటి జరుగుతోందా? దీన్ని మరింత అగ్రవేట్ చేసేలాగా 2023లో చైనా ఏం చేసింది? ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది. ఆ మ్యాప్లో ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కాలాపాని, లింపియాదురా మరియు లిపు లేక్ ఈ 3 ప్రాంతాలు భారతదేశానికి సంబంధించినటువంటివి అన్నట్టుగా ఇండియా మ్యాప్లో చూపించడం జరిగింది. దాంతో ఈ కాన్ఫ్లిక్ట్ కాస్త పెద్దదవుతూ వచ్చిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు దాన్ని అగ్రవేట్ చేసేలాగా 2 దేశాలు కూడా ఈ ప్రాంతం నుంచి ట్రేడ్ చేయాలి అన్నట్టుగా నిర్ణయించాయి. మరి ఇక్కడ చూడండి, సుగౌలి ఒప్పందం అన్నటువంటిది 1816లో జరిగింది. దీని ప్రకారం మన భారతదేశానికి నేపాల్కి కాళీ నది అన్నటువంటిది సరిహద్దు అన్నట్టుగా మనము నిర్ణయించామన్నమాట. బట్ నేపాల్ ఏమంటుంది? కాదు,
ఇది కాళీ నది అన్నటువంటిది సరిహద్దు కాదు, ఈ ప్రాంతాలన్నీ కూడా మావి అన్నట్టుగా నేపాల్ ఇప్పటికీ దాన్ని అంగీకరించట్లేదు. సో ఇది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నటువంటిది మాత్రం మనం చూడాలి. అయితే నేపాల్ ఏమంటుంది, లింపియాదురా వద్ద నది మూలం అన్నటువంటిది ఉంది, కాళీ నది దగ్గర కాదు, కాబట్టి ఈ లింపియాదురాని నది మూలంగా తీసుకుంటే ఈ టెరిటరీస్ అన్నటువంటివి మా ప్రాంతంలోకి వస్తాయి అన్నటువంటిది నేపాల్ యొక్క వాదన. మన భారతదేశమేమో కాదు అనేసి చెప్తోంది. మానస్ సరోవర్ యాత్ర అన్నటువంటిది మనం ప్రతి సంవత్సరం చేపడుతూ ఉంటామా, దానికి ఈ లిపు లేక్ పాస్ అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. అయితే మన భారతదేశం 2020లో ఏం చేసింది అంటే ఈ లిపు లేక్ పాస్ దగ్గర రోడ్డు అభివృద్ధి అన్నటువంటి చేపట్టిందనమాట. దాంతో ఈ ఉద్రిక్తతలు అన్నటువంటివి మరింత పెరుగుతూ వచ్చాయి. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, భారతదేశపు కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లుకి సంబంధించి లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏంటి ఆన్లైన్ గేమింగ్ బిల్ అన్నటువంటిది చూస్తే, చాలామంది ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ బిల్ వల్ల వాళ్ళ యొక్క మనీని పోగొట్టుకుంటూ ఉన్నారు, కొంతమంది ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని తగ్గించాలి, నిర్మూలించాలన్నటువంటి లక్ష్యంతో ఈ బిల్లుని ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారనమాట. మరి దీంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే అన్ని రియల్ మనీ గేమింగ్ ఫార్మాట్స్ని నిషేధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Dream11 ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, పోకర్ బాజీ అని చెప్పేసి వీటన్నింటినీ ఇప్పుడు నిషేధిస్తుంది. దాని ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇల్లీగల్ అనమాట. ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి శిక్ష అన్నటువంటిది ఇప్పుడు పడుతుంది. అలాగే ఈ గేమ్స్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళకి శిక్ష అన్నటువంటిది ఉంటుంది. సో ఇలాంటి ప్రొవిజన్స్ అన్నింటినీ ఇందులో తీసుకొచ్చారు. మరి ఐటీ మధ్యవర్తిత్వ నియమాలు 2023ని ఇది భర్తీ చేస్తోంది. అంతేకాదు గేమింగ్లో స్టార్టప్లు, అలాగే FDIలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కదా. సో ఇవన్నీ రియల్ మనీ గేమింగ్ వైపుగా వెళ్లకుండా ఇవన్నీ ఈ రూల్స్ అన్నటువంటివి స్టాప్ చేస్తాయన్నమాట. అలాగే ఈ స్పోర్ట్స్, విద్యా ఆటలు ఏవైతే ఉంటాయో వాటికి వీటి నుంచి ఎక్సెప్షన్ అన్నటువంటిది ఉంది. అయితే బ్యాంకులు కూడా ఈ గేమింగ్ లావాదేవీల్ని ప్రాసెస్ చేయకూడదు. ప్రాసెస్ చేస్తే వాళ్ళకి కూడా శిక్ష అన్నటువంటిది తప్పదన్నమాట. అది ఈ బిల్లులో తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, భారతదేశ కార్మిక ఉత్పాదకతలో అంతరం అన్నటువంటిది ఉంది, గ్యాప్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఒక రిపోర్ట్ చెప్తుంది. మరి గత దశాబ్దంలో అంటే గత 10 ఏళ్లలో చూసుకుంటే మన భారతదేశం దాదాపు 17 కోట్ల ఉద్యోగాల్ని సృష్టించింది. అయితే అందులో అనధికారిక ఉద్యోగాలే ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లోనే ఆ ఉద్యోగాలు అన్నటువంటివి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. మరి అధికారిక కార్మికుడి యొక్క GVA గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది సంవత్సరానికి 12 లక్షలు ఆన్ అండ్ యావరేజ్ ఉంటే, అనధికారిక కార్మికుడి యొక్క GVA చూడండి కేవలం 1.5 లక్షలు మాత్రమే ఉంది. సో ఇంత గ్యాప్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తోందన్నమాట. మరి అనధికారిక రంగమే ఇప్పుడు మొత్తం 91% శ్రామిక శక్తిని కలిగి ఉంది. ఎక్కువ మంది అనార్గనైజ్డ్ సెక్టార్లోనే పనిచేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు వచ్చేటటువంటి శాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అదే అధికారిక శ్రామిక శక్తి కేవలం మిగతా 9% మాత్రమే. అయితే తక్కువ ఉత్పాదకత జరగటం వల్ల ఆదాయ వృద్ధి అన్నటువంటిది కూడా తగ్గుతూ వస్తూ ఉంది. సో ఆర్గనైజ్డ్ సెక్టార్ని మనం పెంచాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అయితే మన భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అన్నా, అలాగే $36 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నా కూడా మనం ఆర్గనైజ్డ్ సెక్టార్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, ఈ అంతరాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ అన్నమాట. మరి నెక్స్ట్ చూడండి, కేరళ అన్నటువంటిది మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యతని సాధించినటువంటి రాష్ట్రంగా నిలిచింది. మరి ఇక్కడ చూస్తే డిజి కేరళ అన్నటువంటి ప్రాజెక్ట్ కింద ఈ పూర్తి డిజిటల్ అక్షరాస్యతని సాధించినటువంటి రాష్ట్రంగా రికార్డులకు ఎక్కిందనమాట. అయితే ఈ సర్వేలో దాదాపు 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. మరి అక్కడ మనం చూస్తే కేరళలో దాదాపు 21.88 లక్షల మంది డిజిటల్ నిరక్షరాస్యులు ఉన్నారు అన్నట్టుగా గుర్తించారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి అవేర్నెస్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వటం ద్వారా పూర్తి డిజిటల్ అక్షరాస్యతని కలిగి ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రం అన్నటువంటిది. అయితే 99.98% మందికి శిక్షణ అన్నటువంటిది ఇక్కడ ఇచ్చారు. అలా పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా ఇప్పుడు కేరళ అన్నటువంటిది నిలిచింది. మరి ఇక్కడ చూడండి, అన్ని స్థానిక సంస్థల్లోనూ ఈ శిక్షణ అన్నటువంటిది ఇచ్చారు. సో ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి శిక్షణ అన్నటువంటిది పెంపొందించారు కాబట్టే 99.98% మందికి డిజిటల్ అక్షరాస్యత అన్నటువంటిది సాధ్యమైంది. అలాగే డిజిటల్ పరిపాలనలో సమ్మిళత్వాన్ని తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. సమాజంలో ఈ డిజిటల్ గ్యాప్ ఏదైతే ఉందో, అంతరం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఇది ఒక మైలురాయి అన్నట్టుగా చెప్పవచ్చు. సో ఫస్ట్
ఈ డిజిటల్ స్టేట్ ఏది అనేసి చూస్తే ఏది కేరళ అన్నటువంటిది డిజిటల్ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం. నెక్స్ట్ చూడండి, లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ అన్నటువంటిది ఇస్రో మన భారత అంతరిక్ష సంస్థ అన్నటువంటిది ఇప్పటిదాకా ఉన్నటువంటి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, ఎస్ఎస్ఎల్వి వాటన్నింటినీ దాటి ఇప్పుడు లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ LMLV అన్నటువంటి దాన్ని డెవలప్ చేయబోతోంది. ఎందుకోసం అంటే మనము 2040వ సంవత్సరానికల్లా మన యొక్క ఆస్ట్రోనాట్ని మూన్ మీదకి దించాలి అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం, అవునా? మరి దీన్ని సుసాధ్యం చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నటువంటివి చేయాలి. దాంట్లో భాగంగానే ఈ లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ని ఇస్రో నిర్మిస్తూ వస్తోంది. సో అభివృద్ధికి సంబంధించి ఇది చాలా అత్యంత బరువైనటువంటి వాహక నౌక కాబోతూ వస్తోంది. అలాగే 2035 నాటికి దీన్ని సిద్ధంగా ఉంచబోతూ ఉన్నారు. ఈ ప్రయోగమేమో 2040వ సంవత్సరానికి. 2035కు కూడా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఏమని అంటే మన యొక్క స్పేస్ స్టేషన్ని తీసుకురావాలి, భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేసి. ఏ సంవత్సరానికి? 2035 నాటికి అన్నమాట. అయితే భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత మూన్ మిషన్ ఎప్పుడు 2040లో చేపట్టాలనుకున్నాం. సో దానికి ఇది మద్దతునిస్తుంది. ఇందులో పేలోడ్ సామర్థ్యం చూడండి, చంద్రునిపైకి 27 టన్నులని ఇది మోసుకెళ్ళగలుగుతుంది. అలా కాకుండా మనకి లో అర్త్ ఆర్బిట్లో ఇలా వచ్చేసరికి 80 టన్నుల వరకు తీసుకెళ్తుంది అనమాట. అంతేకాదు స్పేస్ మిషన్లకి ఇది ఉపయోగపడుతుంది, ఎక్కువ వెయిట్స్ని క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది, దీర్ఘకాలికంగా చంద్రుడి మీద అన్వేషణ చేయాలన్నా ఇది మద్దతు ఇస్తుంది. అలాగే త్వరలో మనం మానవ సహిత అంతరిక్ష యాత్ర అయినటువంటి గగన్యాన్ని చేపట్టబోతున్నాం. సో దానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచ అంతరిక్ష రంగంలో మన భారతదేశ ర్యాంక్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఇస్రో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో రకాల విజయాల్ని సాధించింది. కానీ మన యొక్క స్పేస్ జీడిపి అన్నటువంటిది ప్రపంచం మొత్తం స్పేస్ జీడిపిలో 2% కన్నా తక్కువగా ఉంది. సో దాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మన ర్యాంక్ను కూడా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్నటువంటి లక్ష్యానికి కూడా ఈ LMLV అన్నటువంటిది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, సుందర్బన్ టైగర్ రిజర్వ్ని విస్తరించబోతూ ఉన్నారు. సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. మనకు తెలుసు సుందర్బన్స్ అన్నటువంటివి లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన ఇండియాకి సంబంధించి. అయితే నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అన్నటువంటిది 2025 ఆగస్టులో ఈ విస్తరణని ఆమోదించింది. ఎంత విస్తరణ చేయబోతున్నారు? ఆల్రెడీ ఉండేటటువంటి రిజర్వ్కి దాదాపు 1044.68 చదరపు కిలోమీటర్లని ఇప్పుడు జోడించారనమాట. సో అంతా విస్తరించడం జరిగింది. దాంతో కొత్త మొత్తం వైశాల్యం ఎంత వచ్చింది? 3629.57 చదరపు కిలోమీటర్లు వచ్చింది. అయితే భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఇప్పుడు సుందర్బన్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది నిలిచింది. మరి మన దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నటువంటిది. సో ఇప్పుడేంటి, ఒకే చోట ఇంటిగ్రేటెడ్గా పులుల నివాసాన్ని నిర్వహించడానికి ఈ యొక్క సుందర్బన్ టైగర్ రిజర్వ్ విస్తరణ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే మనం చూస్తే NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అలాగే వెస్ట్ బెంగాల్ స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఈ రెండింటి ద్వారా కూడా ఇప్పుడు ఈ అటవీ విస్తరణ అన్నటువంటిది ఆమోదించబడింది. మరి బెంగాల్లో పులుల సంరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. అక్కడ ఉండేటటువంటి మడ అడవుల్ని సంరక్షించడానికి, పర్యావరణ పరిరక్షణకి ఉపయోగపడుతుంది. అలాగే సుందర్బన్స్ అన్నటువంటిది మనకు తెలుసు, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి. అలాంటి ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ని ఇప్పుడు విస్తరిస్తూ ఉన్నారు అన్నటువంటిది మనకున్న న్యూస్. నెక్స్ట్ చూడండి, మిషన్ రీడబుల్ ఓటర్ రూల్స్ కోసం డిమాండ్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఇప్పుడు మనకి వీవీప్యాట్ అనేసి ఈవీఎంస్ అనేసి ఉన్నాయి. వాటిలో మనం ఎవరికి ఓటు వేసాము అన్నటువంటిది వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు మనం చూసుకోవచ్చు. అయితే ఇది మాన్యువల్గా కాకుండా మిషన్ రీడబుల్ ఓటర్ రూల్స్ అన్నటువంటివి తీసుకురావాలి. దీని ద్వారా మనం ఎక్కువ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని తీసుకురావచ్చు అన్నట్టుగా ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు అనమాట. సో ఓటు దొంగతనం అన్నటువంటి ఆరోపణల తర్వాత ఏమైంది, ఇందాక మనం ఏదైతే బీహార్లో జరిగినటువంటి 67 లక్షలకు పైగా ఓట్లు అన్నటువంటి బీహార్ నుంచి మాయమయ్యాయి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ తర్వాత. సో దాని తర్వాతనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలి అనేసి అనుకున్నాం కదా. ఆ నేపథ్యంలో ఈ ఓటర్ దొంగతనం కేసు తర్వాత ఈ డిమాండ్ అన్నటువంటిది ప్రతిపక్షం తీసుకొచ్చింది. అయితే ఇందులో నకిలీలు, అక్రమాలు, వీటన్నింటి గురించి చాలా ఆందోళనలు ఉన్నాయన్నమాట. సో నకిలీ ఓట్స్ వస్తే ఏంటి, అక్రమంగా ఆ ఓటర్లను యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇలాంటి చాలా ఆందోళనలు ఇందులో ఉన్నాయి.
అయితే ఓటర్ల జాబితా కోసం ఎలక్షన్ కమిషన్ ఎరోనెట్ అనే ఒక డిజిటల్ సాధనాన్ని ఉపయోగిస్తూ ఉందన్నమాట. అయితే మిషన్ రీడబుల్ రూల్స్ తీసుకొస్తే దానివల్ల ఈ నకిలీలు అలాగే నకిలీ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు తగ్గించవచ్చు. కాబట్టి మిషన్ రీడబుల్ ఓటర్ రోల్స్ని మీరు తీసుకురండి. ఇప్పుడు ఓటర్ రోల్స్ అన్నటువంటివి చాలా వరకు మనం చూస్తే మాన్యువల్గా జరుగుతూ ఉన్నాయి. సో కొన్ని షీట్స్ ఇస్తారు, ఈ నియోజకవర్గానికి ఇంతమంది ఓటర్లు ఉన్నారు అన్నట్టుగా. అలా కాకుండా మిషన్ రీడబుల్ తీసుకురండి. అప్పుడు పేర్లు కానీ లేకపోతే ఇంటి నెంబర్స్ కానీ లేకపోతే ఫేసెస్ కానీ మల్టిపుల్ వచ్చినప్పుడు వాటిని రిమూవ్ చేయొచ్చు. కాబట్టి మీరు మిషన్ రీడబుల్ ఓటర్ రోల్స్ని తీసుకురావాలి అన్నట్టుగా ప్రతిపక్షాల యొక్క డిమాండ్. మరి నెక్స్ట్ చూడండి, ఫోర్టిఫైడ్ రైస్ ఇనిషియేటివ్కి సంబంధించి. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? ఇక్కడ బలవర్ధక బియ్యం అని కూడా పిలుస్తూ ఉంటాం. సో జనరల్గా బియ్యానికి సంబంధించి మనకి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నటువంటిది ఉంది కదా, దాని ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించడానికి బియ్యంలో కొన్ని ఫోర్టిఫైడ్ కెర్నెల్స్ని కలుపుతారనమాట. అంటే ఏంటి? మనకు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ వాటన్నింటినీ చిన్న పిండిలాగా చేసి, రైస్ని పిండిలాగా చేసి వాటిని మళ్ళీ బియ్యపు గింజల్లాగా కెర్నెల్స్గా మార్చి వాటిని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది. దానివల్ల పోషకాహార లోపాన్ని తగ్గించాలి అన్నటువంటిది లక్ష్యం. అయితే 2024 మార్చిలో భారతదేశం అంతటా కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఇనిషియేటివ్ అన్నటువంటిది విస్తరించడం జరిగింది. అనీమియా ముక్త భారత్. అనీమియా అంటే ఏంటి? రక్తహీనత అంటాం. ఈ రక్తహీనతని తగ్గించాలి, మన భారతదేశంలో పూర్తిగా ఎలిమినేట్ చేయాలని మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో దాంట్లో ఇది కూడా ఒక కాంపోనెంటే. అలాగే రక్తహీనతను ఎదుర్కోవటానికి మనం చూస్తే అనీమియా ముక్త భారత్ అన్నటువంటిది 2018లో ఏర్పాటు చేయబడింది. సో దీంట్లో ఇనుము, ఫోలిక్ ఆమ్లం, B12 వీటన్నింటితో కలిసినటువంటి బలవర్ధక బియ్యాన్ని అందిస్తారనమాట. అయితే 2028 వరకు దీన్ని సార్వత్రికంగా సరఫరా చేయాలి అన్నట్టుగా రీసెంట్గా క్యాబినెట్ అన్నటువంటిది నిర్ణయించింది. అందువల్లే ఇది న్యూస్లో ఉంది. మరి ఇక్కడ చూడండి, దీనికి ప్రభుత్వం 17,082 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అయితే మొదట్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అన్నటువంటిది వర్క్ అవుతుందా లేదా అన్నట్టుగా పైలట్ ప్రాజెక్ట్స్ చేపడతారు కదా, అలా మొదట 2019లో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని తీసుకొచ్చారనమాట. దాని తర్వాత మిడ్ డే మీల్స్ స్కీమ్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే అన్న తర్వాత ఇప్పుడు స్టేట్ వైడ్గా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో హిమోగ్లోబిన్ స్థాయిల్ని మెరుగుపరచడంలో ఇది ఉపయోగపడుతుంది. నాడీ మరియు మానసిక ఆరోగ్యానికి కూడా ఇది మద్దతునిస్తుంది. మనకి న్యూట్రిషన్ ఉంది అంటే మనం హెల్తీగా ఉంటాం కదా. సో వీటన్నిటికీ సంబంధించి ఫోర్టిఫైడ్ రైస్ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, వ్యవసాయంలో స్టిమ్యులెంట్ అన్నటువంటిది ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతుందన్నమాట. అలా బయోస్టిమ్యులెంట్ అంటే ఏంటి? మనకి జీవ సంబంధిత స్టిమ్యులెంట్స్ అనమాట. సో దీని కింద ఏంటి అంటే మొక్కల యొక్క స్థితిస్థాపకతని పెంచేలాగా సహజ ఉత్పత్తుల్ని వాడి బయోస్టిమ్యులెంట్స్ని తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ వ్యవసాయంలో యూజ్ చేయటం అనమాట. సో సముద్రపు పాచి కావచ్చు, హ్యూమిక్ ఆమ్లాలు, సూక్ష్మజీవులు వీటన్నింటి నుంచి ఈ బయో స్టిమ్యులెంట్స్ అన్నటువంటివి తీసుకొచ్చి దాన్ని వ్యవసాయానికి అప్లై చేస్తారు. సో దానివల్ల వ్యవసాయంలో వాటి యొక్క ప్రొడక్టివిటీ అన్నటువంటిది పెరుగుతుంది. సో పోషకాహార శోషణ అన్నటువంటి సరిగ్గా జరుగుతుంది. అలాగే దిగుబడి పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. మరి నెక్స్ట్ చూడండి, సింథటిక్ రసాయనాలు ఏవైతే ఇప్పుడు మనం వాడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా కావచ్చు, అలాగే ఏవైతే మిగతావి వాడుతూ ఉన్నామో వాటికి సంబంధించి వాటి మీద ఆధారపడడం తగ్గించి న్యాచురల్గా వాటికి శోషణ అన్నటువంటిది అందించగలిగితే ఏమవుతుంది? వాటి యొక్క ఉత్పాదకతని మరింతగా పెంపొందించవచ్చు. సో స్థిరమైనటువంటి వ్యవసాయాన్ని తీసుకురావచ్చు. నేల కాలుష్యం కాకుండా, అలాగే నీటి కాలుష్యం కాకుండా పంట ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అలాగే మన భారతదేశం యొక్క ఆహార భద్రతా లక్ష్యాల్ని అంటే ఫుడ్ సెక్యూరిటీ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేరుకోవటంలో కూడా ఈ బయోస్టిమ్యులెంట్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, ఇస్రో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ని చేపట్టడం జరిగింది. మరి మనం చూస్తే మానవ సహిత అంతరిక్ష యాత్ర అయినటువంటి గగన్యాన్ని త్వరలో చేపట్టబోతోంది ఇస్రో. దానికి కావాల్సినటువంటి కొన్ని టెస్టుల్ని ఆల్రెడీ చేస్తూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడ్ అబార్డ్ టెస్ట్ అన్నటువంటిది కావచ్చు. సో ఏంటంటే ఇక్కడ మనము ఒక శాటిలైట్ నుంచి, అంటే ఇప్పుడు ఒక లాంచ్ వెహికల్ నుంచి ప్రయోగించిన తర్వాత మళ్ళీ కిందికి రావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల టెస్టుల్ని కూడా ఇప్పుడు ప్రయోగిస్తూ వస్తుంది ఇస్రో. మరి అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అన్నటువంటి దాన్ని కూడా చేపట్టింది. సో రీసెంట్గా ఆగస్టు 24వ తేదీని నిర్వహించారు.
గగన్యాన్కి సంబంధించి ఇది చాలా కీలక దశ. చినూక్ హెలికాప్టర్ నుంచి ఒక డమ్మీ క్రూ క్యాప్స్యూల్ ఉన్నటువంటిది దీని నుంచి పడేశారనమాట. అంటే ఏంటి, క్రూ మాడ్యూల్ లేదా క్రూ క్యాప్స్యూల్ అని పిలుస్తూ ఉంటాం. అందులో మనకు ఈ గగన్యాన్ ద్వారా వెళ్ళేటటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అందులో ఉంటారనమాట. సో వాళ్ళు ఆ హైట్ నుంచి సముద్రంలోకి పడినప్పుడు వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అని తెలుసుకోవటం కోసం, అలాగే అది కరెక్ట్గా పడుతోందా లేదా నిర్దేశిత లక్ష్యంలో అని తెలుసుకోవటం కోసం ఈ యొక్క టెస్ట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అలా దీన్ని పడేశారు. ఈ క్యాప్సూల్ బరువే 5 టన్నుల వరకు ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ పరీక్షలో భాగంగా ఏంటి, పైనుంచి పడేటప్పుడు పారాచూట్ సహాయంతో మెల్లిగా దిగాలి. ఆ మెల్లిగా దిగుతుందా లేదా, లేకపోతే టక్కున పడిపోతుందా, అందులో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, వీటన్నింటి గురించి తెలుసుకోవటానికి ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అన్నటువంటిది చాలా కీలకం. మరి ఇందులో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అవుతూ ఉన్నారు వీళ్ళు, అంటే సురక్షితంగా కిందికి దిగుతూ ఉన్నారు వీళ్ళు అన్నట్టుగా తెలిసింది. అలాగే పారాచూట్ సీక్వెన్స్ అన్నటువంటిది కరెక్ట్గానే ఉంది అన్నట్టుగా నమ్మకం అన్నటువంటిది కలిగింది. మళ్ళీ వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత, అంటే 100 కిలోమీటర్స్ అబోవ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు, అంటే పునఃప్రవేశం చేసేటప్పుడు వాళ్ళ యొక్క భద్రత అన్నటువంటిది కరెక్ట్గా ఉందా లేదా అనేసి నిర్ధారించడం జరిగింది. దీనివల్ల ఫ్యూచర్లో గగన్యాన్ మాత్రమే కాదు, ఇంకేమైనా మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టాలి అన్నా వాటన్నింటికి కూడా ఇది మద్దతును ఇచ్చేలాగా ఈ టెస్ట్ అన్నటువంటిది మనకి ఉపయోగపడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూమ్ సిండ్రోమ్ అన్నటువంటిది. ఈ బ్లూమ్ సిండ్రోమ్ అన్నటువంటిది అరుదుగా వచ్చేటటువంటి ఒక జెనెటిక్ డిసీజ్ అనమాట, జన్యుపరమైనటువంటి రుగ్మత. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే 300 కన్నా తక్కువ కేసులే ఇవి నమోదయ్యాయి. బట్ ఎందుకు వస్తుంది ఈ యొక్క రుగ్మత, అంటే ఈ జెనెటిక్ డిసార్డర్ అన్నటువంటిది ఎందుకు వస్తుంది అన్నటువంటిది మనకి తెలియాలి. అయితే ఈ బ్లూమ్ సిండ్రోమ్ కి సంబంధించి BLM అనేటటువంటి ఒక జీన్ ఉంటుంది, జన్యువు అన్నటువంటిది ఉంటుంది. BLM అంటే బ్లూమ్ అనేసి. సో ఈ BLM జన్యువులో ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ అన్నటువంటివి కలుగుతూ ఉన్నాయి. దానివల్ల ఈ బ్లూమ్ సిండ్రోమ్ వస్తుంది అని. మ్యూటేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక జీన్లో సడన్ చేంజ్ అన్నటువంటిది వస్తే దాన్ని మనం మ్యూటేషన్ అనేసి పిలుస్తాం, జన్యు ఉత్పరివర్తన అని కూడా. సో అలాంటి మ్యూటేషన్ రావటం వల్ల బ్లూమ్ సిండ్రోమ్ అన్నటువంటిది వస్తుంది. అయితే DNA లోపాలకి ఇది దారి తీస్తోంది అన్నట్టుగా కనుక్కోవటం జరిగిందనమాట. అయితే ఈ బ్లూమ్ సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, పొట్టిగా ఉండటం, మొహం మీద చర్మం రంగు అన్నటువంటిది మారటం, దద్దుర్లు అన్నటువంటిది రావటం, రోగనిరోధక శక్తి అన్నటువంటిది చాలా తక్కువగా ఉండటం, ఇలాంటి చాలా లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అయితే డయాబెటీస్ మరియు థైరాయిడ్ సమస్యల ప్రభావం అన్నటువంటిది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బ్లూమ్ సిండ్రోమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళలో. అలాగే చాలా ఎక్కువ క్యాన్సర్ ప్రమాదం అన్నటువంటిది కూడా వీళ్ళకు ఉంటుంది. బట్ ఈ బ్లూమ్ సిండ్రోమ్కి ఎలాంటి చికిత్స కూడా లేదు. వీరి కేవలం ఈ నిర్వహణ అన్నటువంటిది సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది. అంటే మెడిసిన్స్ లాంటివి వాడటం లాంటి వాటి ద్వారా కొంతవరకు దీని యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. బట్ దీనికంటూ ఎలాంటి నిర్దిష్ట చికిత్స అన్నటువంటిది లేదు. నెక్స్ట్ చూడండి, CISF యొక్క ఆల్ ఉమెన్ కమాండో యూనిట్కి సంబంధించి 2025లో CISF ద్వారా ఇది స్టార్ట్ చేయటం జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా CISF అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఈ ఆర్మీ కావచ్చు, అలాగే నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ అన్ని రంగాల్లో మనకి రక్షణ రంగంలో ఉమెన్ని మరింతగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని పెంచాలన్నటువంటి లక్ష్యంలో భాగంగా దీన్ని తీసుకొచ్చారనమాట. అలా ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ని CISF అన్నటువంటిది ఏర్పాటు చేసింది. మొదటి పూర్తి మహిళా కమాండో యూనిట్ ఎక్కడ, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బార్వాహాలో ఈ కమాండో యూనిట్కి ఇప్పుడు శిక్షణని ఇస్తూ ఉన్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది మహిళలు ఉన్నారనమాట. అయితే ఇక్కడ విమానాశ్రయాలు, మెట్రోలు, అలాగే సున్నితమైన ప్రదేశాలు వీటిలో మోహరించటం కోసం CISF అన్నటువంటిది ఉద్దేశించబడింది. అయితే CISFలో ఇప్పుడు మహిళలు కేవలం 8% మాత్రమే ఉన్నారు, 12,000 మంది మాత్రమే ఉన్నారనమాట. అయితే 2026 నాటికి ఇంకొక 2,400 మంది మహిళల్ని ఇందులోకి నియమించుకోవాలి అన్నటువంటిది వీళ్ళ యొక్క ప్రణాళిక. సో CISF అన్నటువంటిది ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ని ఏర్పాటు చేసింది అన్నటువంటిది మనకి తెలియాలి. ఇవి మన ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.